ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్లో ఫోటో అని ఇచ్చారు. అక్కడ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి. దరఖాస్తు చేయ ఉద్యోగం పేరు రాయండి. అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఏ రకమైన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆ వివరాలు రాయండి. వయసు రాయండి. 1/7/2025 నాటికి వయసు ఎంత రాయండి. తర్వాత స్త్రీ ఆర్ పురుషుడు ఆ వివరాలు రాయండి. విద్యార్హతలు, మొత్తం మార్కులు, సాధించిన మార్కులు, వచ్చిన మార్కులు శాతం రాయండి. మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నారో వివరాలు రాయండి. దానికి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్ రాయండి. కులము, క్యాస్ట్ రాయండి. ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబరు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి. తర్వాత ఫోన్ నెంబరు రాయండి. సొంత జిల్లా 1 నుండి 10th క్లాస్ వరకు మీరు చదువుకున్న స్కూలు, తరగతి ఆ వివరాలు రాయండి. డిక్లరేషన్లో మీ పేరు రాసి జతపరిచిన ధృవపత్రాలు ఏమేమి పంపిస్తున్నారో ఆ వివరాలు రాయండి. తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం దగ్గర మీరు సంతకం చేయండి. తర్వాత అభ్యర్థి వయసు 18 సంవత్సరాల పై ఉండాలి. ఈ బయోడేటా ఫామ్తో పాటు మీరు మీ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ విద్యార్హతలు అవన్నీ పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకుందాం. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కర్నూలులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఒక పోస్టు ఖాళీగా ఉంది. దీనికి ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సూపరింటెండెంట్ గవర్నమెంట్ ఒరిజినల్ కంటి వైద్యశాలలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. అదేవిధంగా ప్రిన్సిపాల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. వీరు 10th క్లాస్తో పాటు 2 years డిప్లొమా ఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. ప్రిన్సిపాల్ కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్ స్టెనో ఉద్యోగాలకు సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. వీరు డిగ్రీ విద్యార్హతతో పాటు టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. జిల్లా సహకార అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులో ఒక పోస్టు ఖాళీగా ఉంది. వీరికి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ ఆఫీసర్ జిల్లా పరిశ్రమల సెంటర్లో టైపిస్ట్ పోస్టు ఖాళీ ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. జిల్లా ఆడిట్ అధికారి స్టేట్ ఆడిట్లో జూనియర్ ఆడిటర్ పోస్ట్ ఒక పోస్టు ఖాళీగా ఉంది. డిగ్రీ విద్యార్థి కలిగిన వారు అప్లై చేసుకోండి. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ మరియు DWRO తెలుగు గంగా ప్రాజెక్ట్ సర్కిల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. సూపరింటెండెంట్ పబ్లిక్ హెల్త్ సర్కిల్లో టైపిస్ట్ పోస్ట్ ఖాళీ ఉంది. టోటల్గా 9 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి జిల్లా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. తర్వాత ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. తర్వాత ప్రిన్సిపాల్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ పోస్టులో ఒక్కొక్కటి ఖాళీ ఉంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. తర్వాత కమిషనర్ మున్సిపాలిటీకి సంబంధించి క్లీనర్ ఒక పోస్ట్ ఉంది. నైట్ వాచ్మెన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి 7వ తరగతి విద్యార్థి కలిగిన వారు అప్లై చేసుకోండి. టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ను జత చేసి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన చిరునామా అండ్ చివరి తేదీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన ఇచ్చారు. ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపల చేరే విధంగా పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన చిరునామా వచ్చేసి సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు ఇజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలు నందు సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ విద్యార్హతలు కలిగి ఉన్నవారో మీరు మీ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సర్టిఫికేట్ జత చేసి ఈ నెల 31వ తేదీ వరకు ఇంతకుముందు చెప్పిన అడ్రస్లో మీరు సమర్పించండి. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.